2001 డిసెంబర్ 13 నాడు మన దేశ పార్లమెంట్ పైన పాకిస్తాన్ చెందిన కొంతమంది ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత చాలా రోజుల వరకు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కూడా కాల్పులు జరిగాయి. ఇలా పాకిస్తాన్ ప్రతిసారి మన ఇండియా పైన దాడి చేయడం, తర్వాత మీరు తిరిగి మా పైన దాడి చేస్తే మేము డైరెక్ట్గా న్యూక్లియర్ బాంబుల్ని మీ మీద వేస్తామని బెదిరించడం చేసేది. ఇంతకు ముందు ఉన్న మన నాయకులు, మన ప్రభుత్వాలు పాకిస్తాన్ నుంచి న్యూక్లియర్ ఆయుధాల బెదిరింపు రాగానే వెనక్కి తగ్గిపోయేవారు. ఇలా న్యూక్లియర్ ఆయుధాల పేరు చెప్పగానే ఇండియా వెనక్కి తగ్గడాన్ని చూసి పాకిస్తాన్ దాని అడ్వాంటేజ్గా తీసుకుని 2001 నుంచి 2008 వరకు ఈ పాకిస్తాన్ మన దేశంలోని ప్రతి మేజర్ సిటీలో బ్లాస్టులు చేసింది. 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్ టెంపుల్లో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు చాలామంది మన ఇండియన్స్ని పొట్టన పెట్టుకున్నారు. 2003లో ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు జరిపారు. 2005లో ఢిల్లీలోని మార్కెట్లలో అనేక సీరియల్ పేలుళ్లు జరిపారు. 2006లో మళ్ళీ ముంబై ట్రైన్స్లో సీరియల్ బ్లాస్టులు చేసి 200 కంటే ఎక్కువ మందిని చంపారు. 2008లో మన ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన 26/11 ఇన్సిడెంట్ మన దేశాన్ని మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇలా ప్రతిసారి పాకిస్తాన్ మన దేశం పైన దాడి చేయడం, మనం తిరిగి దాడి చేయకుండా మీరు దాడి చేస్తే మీ పైన మేము న్యూక్లియర్ బాంబులు వేస్తామని పాకిస్తాన్ బెదిరించడం, దాంతో మన దేశంలోని అప్పటి నాయకులు అన్నీ మూసుకొని కూర్చోవడం కామన్ అయిపోయింది. బాధాకరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి చొరబడి మన ప్రజల్ని చంపుతుంటే మన దేశంలోని నాయకులు మాత్రం అమెరికాకు వెళ్ళి పాకిస్తాన్పై కంప్లైంట్ చేసేవారు. మీ అందరికీ తెలుసు, ఒక రకంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేదే అమెరికా. అలాంటిది మనం అమెరికాకు కంప్లైంట్ చేస్తే ఏం ప్రయోజనం? ఓవరాల్గా ఆ సమయంలో మన ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఒక వీక్ కంట్రీగా మారింది. అంటే ఇతర దేశాల ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన ప్రజల్ని చంపుతున్నా కూడా మనం తిరిగి వారితో పోరాడకుండా కామ్గా ఉండిపోయేవాళ్ళం. ఆ సమయంలో మన దేశ పరిస్థితి ఎలా ఉండేదంటే మన చుట్టుపక్కల దేశాల్లో ఉన్న అల్లాటప్ప ఉగ్రవాదులు కూడా డైరెక్ట్గా దేశంలోకి వచ్చి పేలుళ్లు జరిపి చాలా హాయిగా తిరిగి వెళ్ళిపోయేవారు. ముంబై మే జో ఆతంకవాदी घटना घटी है, ये हमला मुंबई पर नहीं पूरे हिंदुस्तान पर है. కానీ 14 ఫిబ్రవరి 2019లో జరిగిన పుల్వామా సంఘటన మాత్రం దేశాన్ని షాక్కు గురిచేసింది. అయితే ఈ దాడి తర్వాత మన దేశం ఈ ఉగ్రవాదుల్ని డీల్ చేసే స్టైల్ని పూర్తిగా మార్చేసింది. ఇక ఇలా అయితే కుదరదు అని మన భారత్ ఒక మాస్టర్ ప్లాన్తో ఉగ్రవాదుల్ని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేయడం మొదలుపెట్టింది. ప్రజెంట్గా మనం 2024 మేలో ఉన్నాం. రీసెంట్గానే పాకిస్తాన్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. అమీర్ సర్ఫరాజ్ అనే ఒక ఉగ్రవాదిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్లో చంపేసి వెళ్ళిపోయారంట. కేవలం అంతేకాదు, పాకిస్తాన్ మీడియా ప్రకారం గత 3 సంవత్సరాల్లో మన ఇండియాపై దాడి చేసిన చాలామంది ఉగ్రవాదుల్ని ఎవరో గుర్తులేని వ్యక్తులు చంపేసి వెళ్ళిపోతున్నారంట. ఈ చనిపోయిన ఉగ్రవాదులందరూ కూడా ఏదో విధంగా మన దేశంలో జరిగిన ఉగ్ర దాడులతో కనెక్షన్ కలిగిన వాళ్ళు. వాళ్ళంతా మన దేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు. పరిస్థితులు ఎలా మారాయి అంటే ఒక టైంలో పాకిస్తాన్ మన మీద దాడి చేస్తుంటే దయచేసి మా మీద దాడి చేయకండి అని మనం వాళ్ళను బ్రతిమలాడే వాళ్ళం. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేసి వెళ్తుంటే పాకిస్తాన్లో ఉన్న సీక్రెట్ ఏజెన్సీలకే ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఎవరు ఈ గుర్తు తెలియని వ్యక్తులు, ఎందుకు చంపుతున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారనే విషయంలో వాళ్ళకు ఎటువంటి క్లూ లేదు. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఏజెన్సీలకు ఏం జరుగుతుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమ ఉగ్రవాదులను చంపేసి వెళ్తుంటే తమ ఇజ్జత్ కాపాడుకోవడానికి ఎవరూ రాలేదు. వాళ్ళేదో యాక్సిడెంట్లో చనిపోయారని బయట చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్లు మా దేశంలోకి వచ్చి మా సిటిజన్స్ని చంపుతున్నారు అని బయట చెప్తే వాళ్ళ దేశం పరువే పోతుంది. ఇప్పుడు మీ అందరికీ పాకిస్తాన్ పరిస్థితి ఏంటో అర్థమై ఉంటుంది. According to Pakistani investigators, these killings were orchestrated by Indian intelligence sleeper cells, mostly operating out of the UAE. ఇదే విషయం పైన బ్రిటన్కి చెందిన గార్డియన్ పేపర్ చెప్పేదేమిటంటే ఇండియా ఆదేశాలపై మన సీక్రెట్ ఏజెన్సీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని చంపుతుంది అని. దీనికి మన భారత ప్రభుత్వం రెస్పాండ్ అవుతూ పాకిస్తాన్లో జరుగుతున్న దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళను ఎవరు చంపుతున్నారో కూడా మాకు తెలియదు, మేము కూడా మీలాగే ఆ విషయాలు విని ఆశ్చర్యపోతున్నాము అని చెప్తుంది. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని చంపుతున్న గుర్తు తెలియని వ్యక్తుల గురించి విని మన ఇండియన్స్ పండగ చేసుకుంటున్నారు.
మనకు ఇదంతా ఎలా ఉందంటే ఏదో సీక్రెట్ ఏజెంట్ మూవీ చూసినట్టుగా ఉంది. నాకైతే నిజంగానే అలాగే ఉంది. ఎందుకంటే మన దేశానికి కీడు చేయాలనుకునే చాలా మంది ఉగ్రవాదుల్ని ఎవరో తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంటికి వెళ్ళి చంపుతుంటే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. అందుకే ఈ వీడియోలో మనం పాకిస్తాన్ అలాగే ఖాలిస్తాన్కి చెందిన ఎంతమంది ఉగ్రవాదులు రీసెంట్గా చంపబడ్డారు, వారిని ఎవరు చంపారు, ఏ విధంగా చంపారు, అసలు మనకు ఇంతగా మేలు చేస్తున్న ఈ గుర్తు తెలియని మహానుభావులు ఎవరు అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మన దేశ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అయిన రాని ఏ సంవత్సరంలో స్థాపించారు? నెంబర్ 1 1947, నెంబర్ 2 1968, నెంబర్ 3 1971, నెంబర్ 4 1984. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. 24 సంవత్సరాల క్రితం అంటే 2000 సంవత్సరంలో మన దేశం తీసుకున్న కొన్ని ఫైనాన్షియల్ డిసిషన్స్ కారణంగా భారతదేశం చాలా వేగంగా డెవలప్ అవుతుంది. మన దేశం వేగంగా డెవలప్ కావడం పాకిస్తాన్కి అక్కడి ఆర్మీకి ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే మన దేశం వేగంగా డెవలప్ అయితే UN, WTO లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో మన ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అమెరికా అలాగే యూరప్ దేశాలతో మన సంబంధాలు మెరుగవుతాయి. దాంతో మన సెక్యూరిటీ బడ్జెట్ పెరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్కి ప్రాబ్లం మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని టచ్ చేయలేని స్థాయికి మనం వెళ్ళిపోతాము. దాంతో ఈ పాకిస్తాన్ అండ్ ఈ పాకిస్తాన్లోని సీక్రెట్ ఏజెన్సీ మన ఇండియాను డెవలప్ కానివ్వకుండా ఆపేందుకు మన దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో ఉగ్రవాదుల్ని పంపి పేలుళ్లు జరిపించారు. అందుకే మీరు గమనించండి, 2000 సంవత్సరం నుంచి 2010 వరకు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఏదో ఒక ప్లేస్లో పేలుళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇలా మన దేశంలోని వేరు ప్రాంతాల్లో పేలుళ్లు జరిపి ఈ పాకిస్తాన్ మన దేశాన్ని ఒక అన్సేఫ్ కంట్రీగా మార్చే ప్రయత్నం చేసింది. దీనివల్ల వాళ్ళకేంటి లాభం అంటే, ఏ దేశంలో అయితే పేలుళ్లు ఎక్కువగా జరుగుతాయో, ఏ దేశంలో అయితే ఉగ్రవాద సంఘటనలు ఎక్కువగా జరుగుతాయో అలాంటి దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టవు. దాంతో మన దేశ అభివృద్ధి ఆగిపోయి మనం మిగతా దేశాల కంటే వెనుకబడిపోతాం. నేను మీకు మొదట్లో చెప్పినట్టుగా పాకిస్తాన్ మనపై చేసిన దాడికి ప్రతీకారంగా మనం వాళ్ళపైన ఏదైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మీ పైన మేము న్యూక్లియర్ బాంబులు వేస్తామని బెదిరించేవాళ్ళు. ये कन्वेंशनल आर्म नहीं होगी जो अकल के अंदर ये समझ रहे हैं कि 4-6 दिन तक टैंक तोपें चलेंगी या हवाई जहाज एयर अटैक होंगे या नेवी के गोले चलेंगे. नो वे, दिस विल बी एटॉमिक वॉर. అదేంటి, వాళ్ళు బెదిరిస్తే మనం భయపడిపోయామా? మన దగ్గర కూడా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కదా అంటే అది నిజమే. ఎందుకో తెలియదు, అప్పటి లీడర్లు మాత్రం పాకిస్తాన్ అలా బెదిరించగానే కామైపోయేవాళ్ళు. పాకిస్తాన్ మన దేశం పైన దాడులు చేస్తుంటే మనం అమెరికా దగ్గరకు వెళ్ళి పాకిస్తాన్ మా పైన దాడి చేస్తుంది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, మీరు పాకిస్తాన్ని శిక్షించండి అని చెప్పేవాళ్ళు. అదేంటి, ఒకడు మన ఇంట్లోకి వచ్చి మన ఫ్యామిలీని కొట్టిపోయినప్పుడు ఎందుకు కొట్టాడు అని పంచాయతీ పెడతామా, లేదా అలా కొట్టిన వానికి వెంటనే బుద్ధి చెప్తామా? మరి అప్పటి నాయకులు ఎందుకు కామ్గా ఉన్నారు? పాకిస్తాన్ కంటే ఎక్కువ ఆయుధాలు, ఎక్కువ పవర్ మన దగ్గర ఉన్నప్పటికీ మనం ఎందుకు నోరు మూసుకొని ఉన్నాము? దీనికి సమాధానం అప్పటి లీడర్లే చెప్పాలి. కానీ నేను మీకు మొదట్లో చెప్పినట్టుగా ఎప్పుడైతే పుల్వామాలో మన ఆర్మీ పైన దాడి జరిగిందో అక్కడి నుంచి మన ఇండియా పాకిస్తాన్ని డీల్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చేసింది. రీసెంట్గా ది గార్డియన్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో 2019 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లోని 21 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఎలా చంపబడ్డారో వివరించారు. దీనిపై పాకిస్తాన్లోని కొంతమంది డిప్లొమాట్స్ చెప్పేది ఏమిటంటే, మా దేశంలోని కొంతమంది చనిపోవడం వెనకాల ఇండియా హస్తం ఉంది, ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ ఇలా చేపిస్తుంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం మన దేశంలోని సీక్రెట్ ఏజెన్సీ UAEలో ఉన్న స్లీపర్ సెల్స్ని యూజ్ చేసుకుని పాకిస్తాన్లోని జిహాదీలను హైర్ చేస్తుంది. ఎందుకు? అక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని చంపడానికి. అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం మన దేశంలోని సీక్రెట్ ఏజెన్సీ UAE నుంచి పాకిస్తాన్లో ఉన్న కొంతమందిని హైర్ చేసి అదే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని చంపుతుంది అని. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్లోని కొంతమంది మినిస్టర్లే చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే, ఇండియాలోని సీక్రెట్ ఏజెన్సీ పాకిస్తాన్లో కరాచీ, లాహోర్ లాంటి ప్రాంతాల్లో ఒక పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేసింది.
ఆ నెట్వర్క్ని ఉపయోగించే వాళ్ళు మా దేశంలో ఉన్న కొంతమందిని చంపుతున్నారు అని చెప్తుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే పాకిస్తాన్లోని ఉగ్రవాదులను చంపుతున్న వ్యక్తులకు కూడా వారితో ఎవరు ఆ పని చేపిస్తున్నారో తెలియదు. పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది ఏమిటంటే ఇండియన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా తమ శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని చంపుతుంది అని. ఇక ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు, వీళ్ళు పాకిస్తాన్లో ఎవరెవరిని చంపారనే విషయాలు తెలిస్తే మీరంతా షాక్ అవుతారు. 2024 ఏప్రిల్ 14 రోజు ఒక న్యూస్ వచ్చింది. అందులో వాళ్ళు చెప్తుంది ఏమిటంటే పాకిస్తాన్లోని అమీర్ సర్ఫరాజ్ని ఎవరో గుర్తిలేని వ్యక్తులు గన్తో కాల్చి చంపేసి వెళ్ళిపోయారంట. మరి ఈ సర్ఫరాజ్ ఎవడో తెలుసా? వీడు ఆల్రెడీ ఒక ఉగ్రవాది. అంతేకాదు పాకిస్తాన్ జైల్లో ఉన్న మన సరబ్జీత్ సింగ్ని చంపింది కూడా వీడే. ఈ సరబ్జీత్ సింగ్ ఎవరు అంటే ఇతను ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న ఒక గ్రామంలో జీవించే వ్యక్తి. ఇతను ఒకరోజు తమ పొలంలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పాకిస్తానీ ఆర్మీ ఇతన్ని కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు ఇతను పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. ఇతన్ని విడుదల చేయబోతున్నారు అని తెలిసి పాకిస్తాన్లోని సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఇతన్ని చంపాల్సిందిగా అమీర్ సర్ఫరాజ్ చెప్తే వాడు పాపం ఏమీ తెలియని ఈ సరబ్జీత్ సింగ్ని జైల్లోనే చంపేశాడు. అందుకే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒకరోజు సాయంత్రం సర్ఫరాజ్ ఇంటికి వెళ్ళి డోర్ బెల్ కొట్టారు. ఇంట్లో ఉన్న సర్ఫరాజ్ డోర్ బెల్ తీయగానే ఆ వ్యక్తులు తలపైన గన్ పెట్టి కాల్ చేసి వెళ్ళిపోయారు. పాపం ఎవరో మహానుభావులు. దీనికి ఎగ్జాక్ట్లీ 1 సంవత్సరం ముందు కరాచీలోని ముస్లిం మత గురువైన రహీముల్లా తారిక్ను కూడా ఎవరో గుర్తిలేని వ్యక్తులు చంపేసి వెళ్ళిపోయారు. ఈ రహీం గాడు ఆల్రెడీ ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన అతిపెద్ద ఉగ్రవాది. వీడు ప్రతిసారి మన దేశానికి అగెన్స్ట్గా మాట్లాడేవాడు. నోటికి వచ్చినట్టుగా మన దేశం పైన అలిగేషన్స్ వేసేవాడు. కానీ పాపం ఎవరో తెలియని వ్యక్తులు అతని దగ్గరికి వెళ్ళి వీడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే కాల్చి పడేశారు. ఇదే విధంగా గత నవంబర్ నెలలో అక్రమ్ ఖాన్, ఖాజీ షాహిద్ అనే 2 ఉగ్రవాదుల్ని ఎవరో చంపేసి వెళ్ళిపోయారు. పాపం వీళ్ళను చిన్న వయసులోనే ఎవరో గుర్తిలేని వ్యక్తులు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పంపించేశారు. బై ద వే, ఈ ఖాజీ షాహిద్ గాడు 2018లో మన ఇండియన్ ఆర్మీ టెంట్ పైన దాడి చేయించాడు. అందులో 7 మన సైనికులు వీరమరణం పొందారు. బహుశా దానికి ప్రతీకారంగానే కావచ్చు ఎవరో గుర్తిలేని మహానుభావులు ఈ నీచ్ కమీనే కుత్తెగాన్ని ఎవరికి తెలియకుండానే లేపేసి వెళ్ళిపోయారు. అంతేకాదు మొన్న అక్టోబర్లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన షాహిద్ లతీఫ్ని కూడా ఎవరో గుర్తిలేని వ్యక్తులు బైక్ పైన వచ్చి మార్కెట్లో ఉన్నోడిని ఒక డబ్బాలో పార్సల్ చేసి నరకానికి పంపించేశారు. ఈ షాహిద్ లతీఫ్ గాడు ఎవడు అంటే మన దేశంలోని పఠాన్కోట్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మేజర్ ఉగ్రవాది. దానికి ప్రతీకారంగానే ఈ గుర్తు తెలియని దైవదూతలు మనోడు మసీదులో వెళ్ళి ప్రార్థన చేస్తుండగా అక్కడి నుంచి అక్కడే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పంపించేశారు. దాంతోపాటు మన దేశంలోకి పెద్ద మొత్తంలో ఫేక్ కరెన్సీ సప్లై చేసే లాల్ మొహమ్మద్ గాడు, మన దేశ విమానాన్ని హైజాక్ చేసిన జహూర్ ఇబ్రహీం గాడు, కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచుతున్న సయ్యద్ నూర్, ఈ ముగ్గురిని పట్టుకొని ఆ గుర్తు తెలియని వ్యక్తులు కుక్కను కాల్చినట్టు కాల్చేసి వెళ్ళిపోయారు. సారీ, వీళ్ళను కుక్కలతో పోలిస్తే బహుశా కుక్కలకే అవమానం కావచ్చు. వీళ్ళతో పాటు బషీర్ అహ్మద్ పీర్ అండ్ అజాజ్ అహ్మద్ అనే ఉగ్రవాదులతో ఎవరో తెలియని వ్యక్తులు 6 బయట బజార్లో బుల్లెట్లతో హోలీ ఆడి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ ఉగ్రవాదులు లేపేస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల గొప్పతనం ఏమిటంటే వాళ్ళు మతాలను బేస్ చేసుకొని మనుషుల్ని వేరుగా చూడరు. వాళ్ళకు కావాల్సింది డబ్బు అందింది అంటే ఆ మతం ఈ మతం అని తేడా లేకుండా ఎవరినైనా లేపేసి వెళ్ళిపోతారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఖాళిస్తానీ ఉగ్రవాదుల్ని కూడా వదలలేదు. హర్దీప్ సింగ్ నిజ్జర్, ఈ పేరుని మీరంతా వినే ఉంటారు. లాస్ట్ ఇయర్ జూన్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీని కెనడా గడ్డపైన కుక్కను కాల్చినట్టు కాల్చి వెళ్ళిపోయారు. వీడు మన దేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. వీడు ఖాళిస్తానీ టైగర్ ఫోర్స్ మెంబర్ కూడా. మన దేశాన్ని ముక్కలు చేయాలి అనుకున్నాడు. చివరికి వాడే ముక్కలైపోయాడు. పాకిస్తాన్ ఈ ఉగ్రవాదుల్ని ఎవరో లేపేస్తున్న విషయం బయట చెప్తే పరువు పోతుందని కామ్గా ఉంది. కానీ కెనడాలో కూడా ఇలా జరిగేసరికి అక్కడి ఖాళిస్తానీ ఉగ్రవాదులకి ప్యాక్ అయిపోయింది. ఈ నిజ్జర్ గాని లేపే ముందు అంటే ఎగ్జాక్ట్గా 1 మంత్ ముందు మన దేశాన్ని ముక్కలు చేయాలి అనుకుని ఖాళిస్తానీ కమాండో 4 చీఫ్ అయిన పరంజిత్ సింగ్ని కూడా ఎవరో పాకిస్తాన్లో చంపేసి వెళ్ళిపోయారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఇక్కడ మీరు కాస్త కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఈ ఖాళిస్తానీ ఉగ్రవాది పాకిస్తాన్లో ఏం చేస్తున్నాడు అని. మన దేశాన్ని ముక్కలు చేయాలి అనుకునేవాడు ఉంటే పాకిస్తాన్లో ఉంటాడు, లేదా ఇప్పుడు కెనడాలో ఉంటున్నారు. వీడు పాకిస్తాన్లో దాక్కున్నాడు కాబట్టి ఆ గుర్తు తెలియని మహానుభావులు వచ్చి మనోన్ని అట్నుంచటే పైకి పంపించేశారు.
The killing of a Canadian citizen on Canadian soil is something that we all should take extremely seriously. ఇప్పుడు మీలో కొంతమంది ఈ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసేవారు. అదేంటి బ్రో, మన దేశంలో ఉండి ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసేవారు ఉన్నారా అంటే ఎస్, ఆశ్చర్యపడకండి, మన దేశంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అంటారు వేరే దేశంకి వెళ్ళి ఆ దేశ ప్రజల్ని చంపడం ఎంతవరకు కరెక్టు అని. దీనికి నా దగ్గర 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని లేపేస్తుంది, ఖాళిస్తానీ ఉగ్రవాదుల్ని ముక్కలు చేస్తుంది మేమే అని ఇండియా ఎప్పుడూ చెప్పలేదు. అసలు మాకు వాళ్లకు ఎటువంటి సంబంధం లేదని ఇండియా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఇక్కడ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ఇండియానే కాదు, ఏ దేశం కూడా వేరే దేశంలోకి వెళ్ళి శత్రువుల్ని చంపాము అని చెప్పదు. ఉదాహరణకి రష్యాలోని ఒక డిఫెన్స్ అధికారి అలెగ్జాండర్ రష్యా నుంచి బ్రిటన్కి పారిపోయి బ్రిటన్లో కూర్చొని రష్యా గురించి నెగటివ్గా మాట్లాడుతున్నాడు. రష్యాకు సంబంధించిన అనేక సీక్రెట్లను బయటపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రష్యన్ సీక్రెట్ ఏజెన్సీ 2006లో ఈ అలెగ్జాండర్ కథను ఒక హాస్పిటల్లో సైలెంట్గా క్లోజ్ చేసింది. షాకింగ్ విషయం ఏమిటంటే అతన్ని లేపేసింది రష్యా సీక్రెట్ ఏజెన్సీ అని తెలియడానికి దాదాపు 7 సంవత్సరాలు పట్టింది. నేను ఇక్కడ సొంత డిఫెన్స్ అధికారిని చంపడం కరెక్టు అని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏమిటంటే సొంత మనిషే దేశానికి థ్రెట్ అని తెలిసినప్పుడు కొన్ని దేశాలు ఇలా చేస్తున్నాయి. అలాంటిది వేరే దేశం వాడు మన దేశానికి వచ్చి మన దేశ ప్రజల్ని చంపుతుంటే మనమెలా చూస్తూ కూర్చుంటాము? ఇలాంటి విషయాల్లో ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్గా ఉంటుంది. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, ఇజ్రాయెల్కి చెందిన కొంతమంది క్రీడాకారుల్ని మ్యూనిక్ ఒలింపిక్లో కొంతమంది ఉగ్రవాదులు అతి దారుణంగా చంపారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ ఆ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కడిని వెతికి మరీ చంపింది. ఒక్కొక్కడు ఒక్కో దేశంలో దాక్కున్నా కూడా ఎవ్వరిని వదలలేదు. అంతెందుకు, రీసెంట్గానే ఇజ్రాయిల్ ఇరాన్ దేశానికి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ని లేపేసింది. అమెరికా కూడా ఇలాంటి విషయాలు తక్కువేమీ కాదు. తమపై దాడి చేసిన అల్ఖైదా ఉగ్రవాదుల్ని మట్టుపెట్టి పాకిస్తాన్లో చొరబడి రాత్రి 12 గంటల సమయంలో ఒసామా బిన్ లాడెన్ని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపారు. సారీ, నేను ప్రతిసారి కుక్కలే అవమానిస్తున్నాను. Tonight, I can report to the American people and to the world that the United States has conducted an operation that killed Osama bin Laden, the leader of Al-Qaeda. నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఒక దేశానికి, ఆ దేశ ప్రభుత్వానికి అన్నిటికంటే టాప్ ప్రయారిటీ దేశ రక్షణ, దేశ ప్రజలకు ఏమీ కాకుండా చూసుకోవడం ఉంటుంది. ఎవరైనా ఆ దేశ రక్షణకు ప్రమాదంగా మారినా, ఆ దేశ ప్రజల్ని చంపే ప్రయత్నం చేసినా ఆ దేశం ఎక్కడిదాగైనా వెళ్తుంది, ఎవరినైనా మట్టు పెడుతుంది. అందులో మన ఇండియా లీడర్లు కూడా ఇప్పుడు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అది చాలా మంచి విషయం. మీరంతా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నేను ఈ వీడియో మొత్తంలో ఎక్కడ కూడా పాకిస్తాన్లో చేస్తున్న ఉగ్రవాదుల వెనుక మన ఇండియా ఉందని చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే దానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. ఇండియన్ గవర్నమెంటే మేము కాదని చెప్తుంటే నేనెవరిని మనమే అని చెప్పడానికి? అయినా నేను చెప్పకపోయినంత మాత్రాన మీకు అర్థం కాకుండా ఉంటుందా? ఫైనల్గా ఈ గుర్తు తెలియని మహానుభావులకు నేను చెప్పేది ఏమిటంటే మీరు చల్లగా ఉండాలి, మీకు ఏమీ కాకూడదు. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, ఇండియన్ గవర్నమెంట్ తప్పకుండా మీకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్న సేవ మాకు బాగా నచ్చింది. అవునా కదా? ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే మన దేశ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అయిన రాను ఏ సంవత్సరంలో స్థాపించారు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2, 1968. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.